న్యూస్. ఎవరైనా ఫోను పోగొట్టుకున్నట్టయితే వెంటనే సిఐ అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు. నర్సాపూర్ సిఐ కార్యాలయంలో శనివారం ఫోన్లు పోగొట్టుకున్న 25 మంది బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను అందజేశారు. ఎవరైతే మనకు చేసినప్పుడు వాళ్ళకు అప్పగిస్తున్నాం. ఈ పోర్టల్ ద్వారా ఇప్పుడు మనకు ఈ సర్కిల్ పరిధిలో ఈ లాస్ట్ 1 మంత్ నుంచి మనము ఒక 25 ఫోన్స్, ఇవి 25 మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 1 మంత్ మనకు ఇవి రికవరీ చేయడం జరిగింది. ఈ 1-2 మంత్స్లో రికవరీ చేసిన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ 16, కౌడిపల్లి పోలీస్ స్టేషన్ 7, చిల్పిచేడు పోలీస్ స్టేషన్లో 2, మొత్తం 25 ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రికవరీ చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ అయినాయి, ఎక్కడో ఇప్పుడు ఢిల్లీలో మనకు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అక్కడ నుంచి మనం కొద్దిగా రికవరీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనం ఎక్కువ ఫోన్లు ఏమన్నా మనకు అక్కడ ట్రేస్ అవుతుంటే మనం స్పెషల్ పార్టీని పంపించాను, కానీ వాడు ఒక్కోసారి మనం నోటీస్ పంపితే రిప్లై చేయకుంటే మనం పార్టీస్ పంపి కూడా తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్పీ గారు దీని మీద మా ఎస్పీ గారు దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి కంపల్సరీ మనకు పోయిన ఫోన్లన్నీ ఏవైతే ట్రేసబిలిటీ మనకు వచ్చినాయో ట్రేసబిలిటీ అయిన ఫోన్లన్నీ రికవర్ చేయాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా ఎస్ఐలు, సిఐలు మరియు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ని సెపరేట్గా దీనికి మనము పెట్టి రెగ్యులర్గా మానిటర్ చేసి ఇవి రికవర్ చేయడం జరుగుతుంది. చాలా ఉపయోగము. ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఫోన్ మీద మనకు పోతుందేమని చెప్పేసి మళ్ళీ దొరకదేమని చెప్పేసి మనకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉంటే అవి అట్లనే ఉండిపోతాయి. కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇస్తే కంపల్సరీ దాన్ని ఆ పోర్టల్లో అప్లోడ్ చేసి ఎప్పటికైనా ఇవ్వాలి. ఇమీడియట్గా కాకుండా కానీ ఒక నెలకు 6 నెలలకు ఇప్పుడు ఎప్పుడో పోయినాయి ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే పోయినాయి కావు, పాతవి కూడా ఎప్పుడో పోయినాయి. వాడు సిమ్ వేయడు, సిమ్ వేసినప్పుడే మనకు ఇదేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పోర్టల్ని సద్వినియోగం చేసుకుని అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవలసిందని ఎవరైనా లాస్ చేసిన వారిని కోరుతున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.